హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్ లో భాగంగా డే 7 లో మన టాపిక్ సింపుల్ రైమ్స్ అండ్ సాంగ్స్ ఎవ్రీ టీచర్ షుడ్ నో. ప్రీ ప్రైమరీకి వెళ్ళే ఏ టీచర్ కైనా ఖచ్చితంగా సింపుల్ గా నేర్పించేటటువంటి కొన్ని రైమ్స్ సాంగ్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రీ ప్రైమరీలో మాక్సిమం మనం ఆటలు పాటల్లోనే ఉంటాం. సో యాక్టివిటీస్ కానీ రైమ్స్ కానీ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రీ ప్రైమరీ టీచ్ చేస్తున్నారో, టీచ్ చేయబోతున్నారో ఎప్పటికప్పుడు మీరు చాలా రైమ్స్ ని, సింపుల్ సాంగ్స్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రైమ్స్ అండ్ సాంగ్స్ పిల్లలకి నేర్పించేటప్పుడు ఖచ్చితంగా విత్ యాక్షన్స్, విత్ ఎక్స్ప్రెషన్స్ నేర్పించాలి. అలా రైమ్స్ ని యాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ తో నేర్పిస్తే పిల్లలు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ రైమ్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయి? ఆల్రెడీ యూట్యూబ్ లో నంబర్ ఆఫ్ రైమ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. లేదంటే గూగుల్ క్రోమ్ లో సెర్చ్ చేసిన సింపుల్ నర్సరీ రైమ్స్ అంటే మనకి నంబర్ ఆఫ్ రైమ్స్ దొరుకుతాయి. వాటితో పాటుగా మనం కూడా సొంతంగా రైమ్ క్రియేట్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ChatGPT. ఇందులో కూడా మనం నర్సరీ పిల్లలకు సంబంధించి అనేకమైనటువంటి కొత్త రైమ్స్ ని సృష్టించుకోవచ్చు. ఈ రైమ్స్ చెప్పేటప్పుడు మాక్సిమం మీరు చెప్పే ప్రతి రైమ్ కి ఒక టోన్ ఉండేలాగా క్రియేట్ చేసుకోండి. సో ఏదైనా ఒక రైమ్ ని మంచి రిథంలో చెప్తే పిల్లలు దాన్నే ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు, బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ రైమ్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా యాక్షన్ చేసి తీరాల్సిందే. అప్పుడే పిల్లలు మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు. మీరు డెమో చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా మీ డెమోలో ఒక రైమ్ ఉండేటట్టుగా చూడండి. సో యాజ్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్ నెంబర్ ఆఫ్ రైమ్స్ ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ డే 8.